హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు మన వీడియో ఏంటంటే నేను మింత్రా నుంచి 7 బ్రాండెడ్ కుర్తీస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా సెమీ పార్టీ వేర్ కుర్తీస్ కింద కూడా వేసుకోవచ్చు అండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి, మంచి బ్రాండెడ్ కుర్తీస్ అనమాట. ద స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 389 రూపీస్ అండ్ మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ అనమాట. మనం మింత్రా నుంచి ఫస్ట్ టైం రివ్యూ చేస్తున్నాము. సో ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎలా వచ్చాయో కంపల్సరీగా చూద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇంకా ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా క్లియర్గా లింక్స్ అనేవి మెన్షన్ చేస్తా అండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇది లీబాస్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అండి. ఉమెన్ మెరూన్ సాలిడ్ స్ట్రైట్ కుర్తా అనమాట. ఇది వచ్చేసి నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. నాకు వచ్చేసి 389 రూపీస్ పడింది. మింత్రా అండ్ ఏజియో బ్రాండ్లో ప్రైజెస్ ఎప్పుడు వేరీ అవుతానే ఉంటాయండి. మనము చూసుకొని ఎప్పుడు సేల్ ప్రైస్ ఉంటే అప్పుడు బై చేయడమే. ఇది వచ్చేసి కాటన్ కుర్తీ అండి. టోటల్గా ఇది మొత్తం అంతా సాలిడ్ కుర్తీ అండి. ఏం లేదు, ప్రింట్ అది ఏమి ఉండదు, జస్ట్ ప్లెయిన్ కుర్తీ అనమాట. ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ టై చేసుకోవడానికి అయితే ఇలాగ థ్రెడ్స్లా ఇచ్చేసారనమాట. ఇలా ఇచ్చేసి మొత్తం అంతా కూడా 3/4 స్లీవ్స్ ఇచ్చి కాటన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. లీబాస్ బ్రాండ్ అంటే కంపల్సరీగా అందరూ ట్రస్ట్ చేసే బ్రాండే కదా. సో ఇలా వచ్చిందనమాట. కుర్తీ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది, చాలా పెద్దగా ఉందన్నమాట కుర్తీ లెంత్ కూడా. మనకైతే సైడ్ స్లిట్స్ కూడా ఇచ్చారు. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సాలిడ్ కుర్తీ అండి ఇది. మన నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది కూడా నేను లీబాస్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఉమెన్ గ్రీన్ ఎంబ్రాయిడరీ స్ట్రైట్ కుర్తా అనమాట. ఇది కూడా వచ్చేసి నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. నాకు 607 రూపీస్ అయితే పడిందండి. ఇది కుర్తీ వచ్చేసి ఇప్పుడైతే 607 రూపీస్. ఇంకా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను, స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి విస్కాస్ రేయన్ అనమాట, ఫ్యాబ్రిక్ వచ్చేసింది. మంచి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట, డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది. దీనికి వచ్చేసి ఇలాగ రౌండ్ నెక్ వచ్చేసి ఇలాగ వీ కట్ అయితే ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా ఇది ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చేసి దీనికి ఇక్కడ స్లీవ్స్ దగ్గర ఇలా చిన్న మిర్రర్ వర్క్ అయితే ఇచ్చారు. ఇలా ఎంబ్రాయిడరీ ప్లస్ మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది. మొత్తం ఇంకా టోటల్గా మన కుర్తీ అంతా కూడా ఇలాగ మనకి సేమ్ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్తో చాలా కొంచెం సెమీ పార్టీ వేర్ లుక్గా ఉందన్నమాట. చాలా బాగుంది కుర్తీ వచ్చేసి. ఇలాంటి వర్క్ అయితే ఇచ్చారు, చిన్న మిర్రర్స్ ఇచ్చారు, చాలా బాగుంది లుక్ అయితే. బ్యాక్ వచ్చేసి మొత్తం టోటల్ ప్లెయిన్ అనమాట. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, విస్కాస్ రేయన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగుందండి. లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి వేసుకొని కూడా చూసేద్దాం మనం ఎలా. అనౌక్ బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఉమెన్ సీ గ్రీన్ ప్రింటెడ్ స్ట్రైట్ కుర్తా అనమాట. ఇది వచ్చేసి మీడియం సైజ్ అయితే తీసుకున్నాను నేను. నాకు 713 రూపీస్ అయితే పడింది కుర్తీ వచ్చేసి. ఇది వచ్చేసి నేను సీ గ్రీన్ కలర్ తీసుకున్నానండి. దీంట్లో అయితే ఏ కలర్ లేదు, సింగిల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ మెటీరియల్ వచ్చేసి 74% రేయాన్, 26% పాలిస్టర్ అనమాట. అంతా కూడా స్ట్రైట్ కుర్తీ అండి ఇది. దీనికి వచ్చేసరికి రౌండ్ నెక్ వచ్చేసి ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ అనమాట. మొత్తం అంతా కూడా ప్రింటెడ్ హ్యాండ్స్ వచ్చేసింది. మనకి 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా మంచి పార్టీవేర్ లుక్తో అయితే వచ్చింది. మంచి స్టైలిష్ కుర్తీ అండి ఇది. మొత్తం ఇక్కడ వచ్చేసి చిన్న ఇలాంటి పర్ల్ డిజైన్ అయితే ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా ఇవన్నీ పర్ల్స్ అనమాట. పర్ల్స్ డిజైన్తో అయితే వచ్చింది. ఇదంతా స్ట్రైట్ కుర్తీ అండి. స్ట్రైట్ కుర్తీ మొత్తం. దీని లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. దీని లోపల లైనింగ్ కూడా ఉంది మనకి, మంచి కంఫర్టబుల్గా ఉండడానికి మంచి లైనింగ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది కుర్తీ వచ్చేసి. మొత్తం టోటల్గా ఇలా వస్తుంది అనమాట. ఇలాంటి ప్రింట్తో అయితే వచ్చేసింది. ఇలాంటి వైట్ కలర్ ప్రింట్తో అయితే వచ్చేసి మొత్తం అంతా కూడా ఇలాంటి మంచి సెమీ పార్టీ వేర్ కుర్తీ టైప్ అయితే వచ్చేసింది. 713 రూపీస్ అండి ఇది. చాలా బాగుంది కుర్తీ కూడా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.
నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది వరంగా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఉమెన్ పింక్ అండ్ గోల్డ్ టోన్ ఎంబ్రాయిడరీ కుర్తా అండి. ఇది వచ్చేసి నేను మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను మీడియం సైజ్ తీసుకున్నాను. నాకు వచ్చేసి 811 రూపీస్ పడింది. ఇదే కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే వచ్చిందన్నమాట మనకి. ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి. 4 డిఫరెంట్ కలర్స్ ఉంటే నేను డార్క్ పింక్ కలర్ అయితే తీసుకున్నాను. మీడియం సైజ్ తీసుకున్నాను. ఇది జాక్పాడ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కుర్తీ అంతా కూడా జాక్పాడ్ మెటీరియల్ అండి. ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ కుర్తీ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర మంచి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇంకా జెరీ డీటెయిల్తో అయితే వచ్చేసింది మనకి. చాలా బాగుంది కుర్తీ దగ్గర ఈ డీటెయిల్ అయితే. చాలా అంటే కొంచెం మంచి పార్టీ వేర్ కుర్తీలా ఉందన్నమాట. ఇది వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చేసి ఇక్కడ మంచి గోల్డ్ టోన్ డిజైన్తో అయితే వచ్చేసింది. మొత్తం అంతా ఈ వర్క్ అంతా ఇక్కడ మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్తో అయితే కొంచెం హైలైట్ అయిందనమాట. టోటల్గా కుర్తీ అంతా కూడా ఇలా ఉంది. కుర్తీ అంతా కూడా ఇలాంటి మధ్య ఇలాంటి డిజైన్తో అయితే వచ్చేసింది. మొత్తం స్ట్రైట్ కుర్తీ అండి. బ్యాక్ కూడా మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. కుర్తీ అంతా కూడా మంచి పార్టీవేర్ లుక్తో అయితే వచ్చేసింది. మన నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది నేను విశుద్ధ బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఉమెన్ బ్లూ అండ్ సిల్వర్ టోన్ ప్రింటెడ్ స్ట్రైట్ కుర్తా అనమాట. ఇది వచ్చేసి మీడియం సైజ్ తీసుకున్నాను నేను. నాకు వచ్చేసి 721 రూపీస్ అయితే పడింది. కుర్తీ వచ్చేసి నెక్స్ట్ మంచి మెండరియన్ కాలర్ ఇచ్చారండి. దీంట్లో ఇచ్చేసి మొత్తం ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ ఇచ్చారు. 3/4 స్లీవ్స్ ఇదంతా కూడా. వాటిలో కుర్తీ అంతా కూడా సిల్వర్ టోన్ తో ఉన్నది. ఫ్యాబ్రిక్ అంతా కూడా సిల్వర్ టోన్ తో ఉంది. ఇలా వన్ సైడ్ మాత్రం ఇలాగ ఫ్లవర్ ప్రింట్ తో అయితే ఇచ్చేసారు. ఫ్లవర్ ప్రింట్ తో ఇచ్చేసి ఇంకా కింద వరకు ఏంటంటే మంచి లెంత్ అండి. ఇది కూడా మంచి లెంత్ కుర్తీ. ఇది వచ్చేసి సైడ్ స్లిట్ ఇచ్చారనమాట. మొత్తం అంతా స్లిట్ కాదు, ఇలాగ సెంటర్ పార్ట్ లో సైడ్ స్లిట్ లా ఇచ్చారు. టోటల్ గా కుర్తీ లోపలంతా లైనింగ్ అనమాట. ఇది వన్ సైడ్ అయితే ఇదంతా టోటల్గా సైడ్ స్లిట్ లా ఇచ్చారు. ఇది ఇంకొక సైడ్ ఏమో మధ్యలో ఇచ్చారు, సెంటర్లో స్లిట్ ఇచ్చారు అనమాట. కొంచెం వెరైటీగా ఉంది. లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. మంచి ఇది కూడా మంచి పార్టీ వేర్ కుర్తీ కింద అయితే బాగుంటుంది. మన నెక్స్ట్ కుర్తీ వచ్చేసి సఫరాస్ బ్రాండ్ అంటండి. ఇది యోగ్ డిజైన్ మిర్రర్ వర్క్ స్ట్రైట్ ఫిట్ కుర్తా అండి. ఇది వచ్చేసి నాకు మీడియం సైజ్ తీసుకున్నాను నేను. నాకు 799 రూపీస్ అయితే పడింది అనమాట. ఈ కుర్తీ వచ్చేసి ఇది కూడా మంచి పార్టీ వేర్ కుర్తీ కింద అయితే బాగుంటుంది. ఇది కూడా వచ్చేసి టోటల్గా పాలిస్టర్ క్లాత్ అయితే అనమాట. టోటల్గా పాలిస్టర్ క్లాత్ ఇచ్చేసారు. నెక్ దగ్గర అయితే రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలాగ మంచి ఎంబ్రాయిడరీ ప్లస్ మిర్రర్ వర్క్ డిజైన్తో అయితే ఇచ్చేసారు. నెక్ చుట్టూతో ఇలా సింపుల్ మిర్రర్ వర్క్తో అయితే ఇచ్చేసారు. ఇలా 3/4 స్లీవ్స్ అనమాట. మొత్తం అంతా కూడా సీ గ్రీన్ కలర్. ఇది చాలా బాగుంది. అంటే కొంచెం షిమ్మర్ కింద ఉందన్నమాట. ఇది ఎంబలిష్డ్ యోగ్ డిజైన్ అంటండి. ఇదంతా కూడా ఎంబలిష్డ్ యోగ్ డిజైన్ అంట. ఇదంతా కూడా ఇది కొంచెం మిర్రర్ వర్క్ డీటెయిల్ కింద ఇచ్చారనమాట. ఇదంతా కూడా టోటల్గా స్ట్రైట్ కుర్తీ, సైడ్ స్లిట్స్ అయితే వచ్చేసినాయి. చాలా బాగుంది కుర్తీ అయితే. మంచి సెమీ పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేసింది. బ్యాక్ వచ్చేసరికి ఒక కీ హోల్ అయితే ఇచ్చేసారు. బటన్ సపోర్ట్తో కీ హోల్ అయితే ఇచ్చేసారు. మనం స్మాల్ సైజ్ తీసుకున్నామండి. ఇది కుర్తీ అంతా కూడా ఇలాంటి గ్రీన్ కలర్తో చిన్న వర్క్ నెక్ దగ్గర అయితే ఇలాంటి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ మిర్రర్ డీటెయిల్తో వచ్చి మొత్తం టోటల్గా ఇంకా ప్లెయిన్ అనమాట. కుర్తీ అంతా ప్లెయిన్ ఇచ్చేసారు. బ్యాక్ కూడా కుర్తీ అంతా కూడా ప్లెయిన్ అనమాట. ఇది కూడా మంచి పార్టీ వేర్ కుర్తీ కింద చాలా బాగుంటుంది. మన లాస్ట్ కుర్తీ వచ్చేసి ఇది కుర్తీ కూడా కాదండి, కుర్తీ సెట్ తీసుకున్నాను యాక్చువల్గా నేను చూసుకోకుండానే. స్ట్రీట్ 9 బ్రాండ్ నుంచి అనమాట. ఉమెన్ పింక్ అండ్ వైట్ సెల్ఫ్ డిజైన్ కుర్తా విత్ ట్రౌజర్స్ అనమాట. మీడియం సైజ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 779 రూపీస్ అయితే పడింది. స్ట్రీట్ 9 బ్రాండ్ అండి ఇది. ఇందులో కూడా సింగిల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది, పింక్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ కుర్తీ వచ్చేసి టోటల్గా మంచి రౌండ్ నెక్ కుర్తీ అండి. నెక్ దగ్గర మాత్రం మంచి బటన్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఓపెన్ బటన్స్ అనమాట.
ఇదంతా కూడా వేవ్ ప్యాటర్న్ అండి. ఇదంతా కూడా మంచి వేవ్ ప్యాటర్న్, మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఉంది. 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. మధ్య మధ్య మంచి బుటా డిజైన్ లా అయితే ఇచ్చేసారు. గ్రీన్ కలర్ బుటా డిజైన్ అయితే వచ్చింది. ఇదంతా కూడా వేవ్ ప్యాటర్నే అనమాట. మంచి పింక్ కలర్ అనమాట. సైడ్ స్లిట్స్ అయితే వచ్చేసినాయి. మంచి బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. టోటల్గా ఇది పాలిస్టర్ క్లాత్ అయితే వచ్చేసింది. మన టాప్ అంతా కూడా ఇలాంటి మంచి పాలిస్టర్ క్లాత్ అయితే వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ప్యాటర్న్తో అయితే వచ్చేసిందండి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ప్యాటర్న్. మంచి లుక్ అయితే చాలా బాగుందండి. ఇది చాలా బాగుంది. నేను 700కి ఓన్లీ కుర్తీ అనుకున్నాను. ట్రౌజర్ కూడా ఉందని చెప్పి అసలు చూసుకోలేదు. వచ్చాక చూసుకున్నాను అనమాట. ఈ ట్రౌజర్ వచ్చేసి టోటల్గా కాటన్ ట్రౌజర్ అనమాట. మంచి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ అయితే ఇచ్చారు మనకి. టోటల్గా అయితే ప్లెయిన్ వైట్ కలర్ కాటన్ అనమాట. మెటీరియల్ అంతా కూడా కాటన్, మంచి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఈ కుర్తీ చాలా లుక్ అయితే ఎలా ఉందంటే చాలా ట్రెండీగా ఉంది. లుక్ చాలా సింపుల్గా ఉంది. మంచి పార్టీవేర్ లుక్తో అయితే ఉంది. చాలా బాగుందండి కుర్తీ. అంటే మనం మింత్రా నుంచి తీసుకున్న 7 బ్రాండెడ్ అండ్ పార్టీవేర్ కుర్తీస్ అనమాట. చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ కుర్తీస్ అయితే తీసుకున్నాము. మీకు కూడా ఈ కలెక్షన్ నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా న్యూ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కంపల్సరీ మర్చిపోకుండా ఇవ్వండి. నేను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో ఇంక్లూడ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.